రీసెంట్‌గా మా హాస్పిటల్‌కి బిలో 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అని చెప్పి ఎక్కువ మంది వాకిన్స్ వస్తున్నారు. ఇలాంటి పేషెంట్స్ కోసం ఒక అవేర్‌నెస్ వీడియో చేద్దామని మా ఆర్థోపెడిక్ సర్జన్‌తో, షీ ఈస్ డాక్టర్ లావణ్య, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ పెయిన్ స్పెషలిస్ట్. మేడం, వాట్ ఈస్ ద ప్రాబబుల్ రీజన్స్ ఫర్ జాయింట్ పెయిన్స్ ఇన్ ఎర్లీ ఇయర్స్ మేడం? యాక్చువల్లీ జాయింట్ పెయిన్ సార్, ఎనీ జాయింట్ పెయిన్, మోకాలైనా, భుజమైనా, యాంకిల్ ఆర్ తుంటెముక ఏదైనా సరే, జాయింట్ పెయిన్స్కి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్. ఒక జాయింట్లో ఎముకలు ఉంటాయి, ఎముకలకి కనెక్షన్ లిగమెంట్స్ ఉంటాయి, చుట్టూరా టెండోన్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి. సో వాటిలో ఏటిలో ఇబ్బంది ఉన్నా సరే కామన్ సిమ్టమ్ జాయింట్ పెయిన్ వస్తుంది. అది కాకుండా జాయింట్లో ఏమీ ఇబ్బంది లేకుండా జాయింట్ పైన కిందో ఇబ్బంది ఉన్నా కూడా అది జాయింట్లోకి వస్తుంది ఆ పెయిన్. దాన్ని రిఫర్డ్ పెయిన్ అంటుంటాం. ఒక్కొక్కసారి కీళ్ళవాతం అయి ఉండొచ్చు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో ఒక జాయింట్ పెయిన్కి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్, బట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్. అండ్ ఈ మోకాళ్ళ నొప్పులు అరిగిపోవడం అంటారు, అవి ఏంటి మేడం? మోస్ట్ కామన్ సార్, మన ఈ కల్చర్లో మోస్ట్ కామన్ జాయింట్ పెయిన్స్కి ఒక రీజన్ వచ్చేసి మోకాళ్ళ అరుగుదల సార్. సో మోకాళ్ళ అరుగుదల అంటే అందరూ బోన్స్ అరిగిపోతున్నాయి అనుకుంటారు, బట్ యాక్చువల్లీ బోన్స్ కాదు అరిగిపోయేది. బోన్కి మధ్య ఉన్న కుషన్ లాంటి కార్టిలేజ్ అనమాట అరిగిపోయేది. సో కార్టిలేజ్ ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది జాయింట్ మూవ్మెంట్లో. సో ఎప్పుడైతే కార్టిలేజ్ అరిగిపోతుందో ఒక బోన్ మీద రాసుకుంటూ పెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే మేడం.